లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులు పాల్పడినట్టుగా ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి ఆయన కోసం 4 బృందాలుగా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. చివరకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ అప్పటి నుంచి కూడా కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి ఆయన కోసం 4 బృందాలుగా పోలీసులు వెతుకుతూ ఉన్నారు. చివరకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని కొద్దిసేపటి క్రితమే బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి నిన్న రాత్రి సమయంలో బెంగళూరుకి ఎస్ఓటీ పోలీసులు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక ప్రాంతంలో ఉండగా అతన్ని అదుపులో తీసుకున్న సమాచారం. అయితే లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పైన పోక్సో కేసుతో పాటు రేప్ అండ్ దాడి సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఆ రేప్ కేసు నమోదు చేసిన వెంటనే జానీ మాస్టర్ ని పిలిచి విచారించిన ప్రయత్నం చేశారు. అతన్ని అందుబాటులో రాకపోవడంతో అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా అతను నార్త్ ఇండియాలో ఉన్నట్టుగా సమాచారం ఉంటే ఒక టీం ని నార్త్ ఇండియాకి ఎస్ఓటీ పోలీసులు మొన్న పంపించడం జరిగింది. అయితే అక్కడ పోలీసులకు బురిడి కొట్టి ఎస్ఓటీ పోలీసులకు బురిడి కొట్టించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు జానీ మాస్టర్. తర్వాత తిరిగి బెంగళూరులో ప్రత్యక్షమైనట్టుగా ఉన్న సమాచారం వరకు ఇక్కడ నుంచి రాత్రి ఒకటిన ఫ్లైట్ లో బెంగళూరుకి ఎస్ఓటీ పోలీసులు వెళ్ళడం జరిగింది. బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రాంతంలో ఉన్న జానీ మాస్టర్ ని పోలీసులు అదుపు తీసుకున్నట్లుగా సమాచారం. అయితే బెంగళూరు పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి లీగల్ గా అరెస్ట్ చేసి అక్కడ చూపెట్టి లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీసుకొస్తారా లేకుంటే నేరుగా హైదరాబాద్ తీసుకొస్తారో తెలియాల్సింది. ఒకవేళ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇక్కడ తీసుకొస్తే దాదాపు 24 గంటల సమయం పడుతుంది, లేదంటే 48 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి బెంగళూరు పోలీసులు ఎదుట అక్కడ లోకల్ కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్ మీద అవసరం మీద తీసుకొస్తారా లేకుంటే డైరెక్ట్ తీసుకొస్తారని వేచి చూడాల్సిన అవసరం. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ ని అటు బెంగళూరులో పోలీసులు అదుపులో తీసుకున్న సమాచారం. దీనికి సంబంధించి అధికారులు ఇంకా అంటే కన్ఫర్మేషన్ అంటే అధికారికంగా కన్ఫర్మ్ చేస్తే 24 గంటల లోపల కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అధికారికంగా మాత్రం కన్ఫర్మ్ చేయట్లేదు. జానీ మాస్టర్ మాత్రం బెంగళూరులో పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు కూడా అటు జానీ మాస్టర్ పై నమోదైంది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.